హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనీ గోపాల్ డైలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. అండ్ ఈ రోజుటి వ్లాగ్లో నేను నా హాల్ని కొంచెం మోడిఫికేషన్స్ చేశానన్నమాట. కొంచెం ఆర్గనైజ్డ్గా పెట్టాలనిపించింది. ఎందుకు అంటే ఇప్పుడు 2 ప్లాంట్స్ కనపడుతున్నాయి కదా, అక్కడ టాయ్స్ పెట్టానన్నమాట. అందువల్ల ఏమైపోయిందంటే వాళ్ళు ఆ టాయ్స్తో ప్రతి క్షణం ఆడేవారు. ఆడడం పక్కన పెడితే ఇసిరిసిరి వేసేసేవాళ్ళనమాట. అవి ఎంత నీట్గా సెట్ చేసినా డైలీ ఒక 20-30 టైమ్స్ నాకు ఆ సెట్టింగ్కే పోయేదనమాట. ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా చూస్తే కొంచెం ఆక్వర్డ్గా అనిపించేది. అందుకు నాకు అనిపించిందనమాట, ఇక్కడ ఇవి పెట్టడం కంటే కొంచెం ఏదైనా వేరేది పెడదామని. వేరే ఏం పెట్టినా కూడా ఆ వైర్స్ అన్నవి బాగా కనపడుతూ ఉన్నాయి. అందుకు కొంచెం నచ్చలేదు అనేసి ఇంకా మనకి డ్రెస్సింగ్ టేబుల్కి చైర్ వస్తుంది కదా, వాటిల్లో మొత్తం సెటప్ బాక్స్ అవన్నీ ఫిట్ చేసి దాని మీద ఒక చిన్న క్లాత్ పెట్టి తర్వాత ఒక చిన్న ప్లాంట్ పెట్టి ఒక బుద్ధుని అయితే పెట్టాను అనమాట. అటు ఇటు ప్లాంట్స్ని అయితే పెట్టేశాను. దీనివల్ల ఏమైపోయిందంటే ఈ రూమ్ మొత్తం లుక్కే మారిపోయింది. వాళ్ళు మెస్ చేయడానికి అవ్వదు అండ్ చూడటానికి కూడా ఎప్పుడు నీట్గా ఉంటుంది. అండ్ ఆ వైర్స్ కూడా దట్టిగా కనపరావు కదా అనిపించింది అనమాట. ఇంకా టోటల్ ఆ హాల్ని అయితే ముందు ఉన్నట్లుగానే ఉంచాను. ఎందుకంటే నాకు ఇక్కడ చేసిన మోడిఫికేషన్ అంతా చాలా నచ్చిందనమాట. ఏది అంత ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం లేదు ఎక్సెప్ట్ టీవీ అనిపించింది. అందుకే నేను ఏది మార్చలేదు, టేబుల్ సెటప్ కానీ అంతా కూడా. అందుకే సింపుల్గా టీవీ యూనిట్ దగ్గర ఒకటి మార్చేశాను. మేము ఉన్నది రెంటెడ్ హౌస్లో కదా, ఇంకా వేరే ఏం చేసినా మేకులు కొట్టాలన్నా అవ్వదనమాట. ఉన్నదాంతోనే మనం నీట్గా అరేంజ్ చేసుకోవాలి. అందుకే నాకున్న వాటిల్లో అలా అరేంజ్ చేశాను అనమాట. అండ్ మీకు అనిపించవచ్చు ఆ టాయ్స్ అన్నీ ఎక్కడ పెట్టారని. యాక్చువల్లీ మాకు వాక్వే ఉందని చెప్పా కదా, మాకు ఈ హాల్లోకి రావాలంటే ముందు ఒక వాక్వే వచ్చింది. ఆ వాక్వేలో ఏం చేశానంటే అక్కడ ఏమీ లేవు, నార్మల్గా కీస్ పెట్టుకోవడానికి ఒకటి అండ్ నేను అరేంజ్ చేసిన స్మాల్ డెకార్ ఒకటి ఉండేది. ఇప్పుడు ఏం చేశానంటే టాయ్స్ అన్నీ తీసుకొని ఆ వాక్వేలో పెట్టేశాను అనమాట. దానివల్ల నాకు చాలా మంచి జరిగిందనే చెప్పాలి. నేను ఇంకా పిల్లలు ఆడుకోవడానికి వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు నేను మిడిల్ డోర్ క్లోజ్ చేస్తానమాట. క్లోజ్ చేసేసి మెయిన్ డోర్ ఓపెన్లో పెట్టేస్తాను. ఇంకా వాక్వేలోనే నుంచి బయట మొత్తం ఆడుకోవటం అలా చేస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం మెస్ అనేది తగ్గింది. అండ్ క్లీనింగ్ కూడా చాలా ఈజీ అయిపోయిందనమాట. హాల్ ఇంకా చెక్కు చెదరలేదు, నీట్గా అనిపించింది. ఓకే, ఇట్స్ బెటర్ అనిపించింది అనమాట ఫైనల్గా నాకు. అండ్ లుక్ అయితే చాలా బాగా నచ్చింది. అరేంజ్మెంట్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే ఎన్నిసార్లు ఇల్లు మారినా కూడా ఆ ఇంట్రెస్ట్ అనేది తగ్గలేదు. కొంచెం చెయ్యాలి, పెట్టుకోవాలి, అలా చేయాలి, ఇలా చేయాలని థాట్స్ అయితే ఎప్పటికీ వస్తూ ఉంటాయి. అందుకే అలా మారుస్తూ ఉంటానన్నమాట. ఈవెన్ ఎప్పుడైనా మూడ్ ఆఫ్ అలా అయినప్పుడు కూడా ఒకవేళ అది ముందున్నది కూడా నీట్గానే ఉంటుంది, బట్ ఏమంటే మళ్ళీ చేంజ్ చేయడం, దాన్ని మళ్ళీ కొత్తగా ఏదో ఒక విధంగా మార్చుకోవాలన్న ఒపీనియన్లో ఉంటానన్నమాట నేను. అది కొంచెం నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది దానివల్ల. సరే, నేను ఇప్పుడు చేసిన ఈ అరేంజ్మెంట్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో మాత్రం తప్పకుండా చెప్పండి, సరేనా? ఎంతమందికి మీకు మీలో ఇలా అది చేయాలి, ఇది చేయాలి, ఇట్లా పెట్టచ్చు, అలా పెట్టచ్చు అని అరేంజ్మెంట్ చేసే ఆలోచనలు ఎప్పుడు వస్తూ ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు చెప్పండి, ఓకే? అండ్ అక్కడైతే ముకుంద బాగా నిద్రపోతున్నాడు అనమాట. నేను అప్పుడే నా పని నేను చేసుకోగలను. ఏదర్ వీడియో తీయడమైనా, వాయిస్ ఓవర్ ఇవ్వడమైనా అంతా కూడా నేను ఇక్కడ పెట్టానన్నమాట. టాయ్స్ కరెక్ట్ పొజిషన్లోనే పెట్టానా? మీకు ఎలా అనిపించింది నా ఐడియా నాకు ఖచ్చితంగా చెప్పండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉందన్నమాట. అక్కడ వాళ్ళు గులాబ్ జామ్స్ కూడా పెడతారు. వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. అక్కడ ఎంత బాగుంటాయంటే గులాబ్ జామ్స్ నా ఫేవరెట్ అనమాట. ఆ రోజు గులాబ్ జామ్స్ తెచ్చారు అక్కడ నుంచి, కాంతారాను సంథింగ్ ఏదో అది రెస్టారెంట్ పేరు, సాగర్లో. ఇంకా ఫుల్ లాగిచ్చేసాం అనమాట. సూపర్గా ఉంటాయి, డెలీషియస్ అనమాట. అండ్ ఈ వ్లాగ్లో నేను చెప్పా కదా, మేము దోశలు ఎక్కువ తింటామని ఒక దోశ రెసిపీ చూపిస్తున్నాను. అదే నీరు దోశ. నీరు దోశ ఏంటి అంటే అది కర్ణాటక ఐటమ్ అనమాట, కర్ణాటక డిష్. దీనికి ఏం లేదు, నైటే బియ్యం సోక్ చేయాలి. నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను అంతే, అది మాకు సరిపోతుంది మా ఫ్యామిలీకి అనేసి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. అందులోకి ఒక హాఫ్ పచ్చి కొబ్బరి తీసుకున్నాను అనమాట. నాతో పచ్చి కొబ్బరికాయలు స్టాక్ ఉంటాయి, అంటే కొబ్బరికాయలు మనం దేవుడికి కొడతాం కదా, అవి స్టాక్ ఉంటాయి. అయితే నేను ఎప్పుడైతే కావాలనిపిస్తుందో అప్పుడు కాయ కొట్టేసుకొని నేను యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ నేననే కాదు, మోస్ట్లీ కర్ణాటక వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు చేసే డిషెస్లో పచ్చి కొబ్బరి వాడతారు.
అది సాంబార్ అవ్వచ్చు, నాన్ వెజ్ అవ్వచ్చు, వెజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా వాళ్ళు పచ్చి కొబ్బరి వాడతారనమాట. నేను ఎందుకో కొన్ని తెచ్చిపెట్టుకున్నాను, ఎప్పటికైనా యూజ్ అవుతాయి కదా అని. ఇంకా ఆ రోజైతే ఫస్ట్ నానబెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా, నేను నైటే నానబెట్టేశాను. అవి మార్నింగ్ మిక్సీ పట్టేసి వాటిల్లోనే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి వేసి మిక్సీ పట్టాను. అంటే పచ్చి కొబ్బరి, బియ్యం, ఒక గ్లాస్ బియ్యానికి నేను హాఫ్ పచ్చి కొబ్బరి తీసుకున్నాను. అవి రెండు మిక్సీ పట్టాను. వాటిని నేను చాలా వాటర్ లాగా కన్సిస్టెన్సీలో పెట్టుకున్నాను అనమాట. మనము రవ్వ దోశ చేస్తాం కదా, ఎంత పల్చాగా బ్యాటర్తో అలాగా. అందులో లైట్గా సాల్ట్ వేసాను అంతే, ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. నీరు దోశకి పెద్ద కష్టం ఏమి ఉండదన్నమాట, జస్ట్ రైస్ ఉంటే చాలు. ఇందులోకి నాన్ వెజ్ అమేజింగ్ ఉండేది, లేదంటే కొబ్బరి కారం అంటే అదే పచ్చి కొబ్బరి చట్నీ చేస్తాం కదా, అది చాలా టేస్టీగా ఉంటుంది. బెస్ట్ డిష్ అనమాట. చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేస్తారు, స్పైసీ ఉండదు, ఏముండదు కాబట్టి. అండ్ హెల్త్కి కూడా హెల్తీ. మనం ఇందులో పచ్చి కొబ్బరి రైస్ వాడుతున్నాం కదా, చాలా బాగుంటుంది. అండ్ నేను పచ్చి కొబ్బరి చట్నీ చేయాలనుకున్నాను, వాటి కోసం నేను ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాను అనమాట. అలా నేను దేవుడి కాడ కొట్టిన కొబ్బరికాయనైనా వాడుకుంటాను, లేకపోతే అవసరం ఉంది అనిపిస్తే ఇలా అప్పటికప్పుడు కొట్టేసుకొని వాడుకుంటాను అనమాట. సాగర్లో ఏంటి అంటే ఇంటికో కొబ్బరి చెట్టు ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఏమంటే బయట రేటు ఒక్కొక్క కొబ్బరికాయ 50 రూపీస్ ఉంటుంది. కామెడీగా ఉంది కదా, కానీ అది నిజం. మన సైడ్ కొబ్బరి చెట్లు లేకపోయినా మనకి 30 రూపీస్కి ఒక కొబ్బరికాయ వస్తుంది, నార్మల్గా ఇదైనా నీరుకాయైనా. బట్ ఇక్కడ ఏంటి అంటే చాలా రేట్ అనమాట. ఎందుకు అని ఆ తర్వాత తెలుసుకుంటే ఏమొచ్చిందంటే ఆన్సర్, ఇక్కడ వాళ్ళు ప్రతిరోజు యూస్ చేస్తారు కొబ్బరికాయ. అది వెజ్ అవ్వచ్చు, నాన్ వెజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు రెసిపీ, ఎక్సెప్ట్ పప్పు. వాళ్ళు ఈవెన్ ఫ్రైలోకైనా సరే పచ్చి కొబ్బరి వాడతారు, వాటిని మిక్సీ పట్టి వాడతారనమాట, కర్రీస్లో కానీ ఏదానికైనా. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి 2 డేస్కి ఒక కొబ్బరికాయ ఖచ్చితంగా పడుతుంది. అది బేస్డ్ ఆన్ ఫ్యామిలీ సైజు, కానీ ఖచ్చితంగా డైలీ ఒకటన్నా లేదంటే 2 రోజులకు ఒకటన్నా కొబ్బరికాయ అయితే పడుతుంది. అందుకే ఇక్కడ కొబ్బరికాయల రేట్లు చాలా ఎక్కువ అనమాట. అండ్ చాలా హెల్తీ కూడా కదా పచ్చి కొబ్బరి యూస్ చేయటం. అందుకే నేను స్టోర్ చేయడం మొదలుపెట్టాను, ఎప్పుడైనా అవసరం ఉంటే వాడుకోవచ్చు. మరీ ఇంట్లో అడిగితే కష్టం కదా, అది తీసుకురా ఇది తీసుకురా అంటే కష్టం అనమాట. ఎందుకంటే మా హస్బెండ్కి టైం ఉండదు, అందుకే నేను నాకు కావాల్సినవన్నీ ముందే కొంచెం ఎక్కువగా స్టోర్ చేసుకుంటాను. అండ్ ఈ రెసిపీ మీకు ముందే చూపించా కదా, ఎందుకో మళ్ళీ చూపిస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే ఆయిల్లో పచ్చిమిర్చి, ఆనియన్స్ 2 వేసి బాగా ఫ్రై చేసి లాస్ట్లో కొబ్బరికాయ వేసి మనం కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు ఫ్రై చేసిన తర్వాత మనం ఇంకా లైట్గా సాల్ట్ వేసి మిక్సీ పట్టడమే. లేదు అనుకుంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనేమంటే చింతపండు యాడ్ చేయట్లేదు, జస్ట్ నార్మల్గా ఆ మూడింటిని సాల్ట్తో మిక్సీ పట్టేసి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. నీటి దోశకి ఏంటి అంటే పెనం చాలా బాగుండాలన్నమాట. ఒకవేళ కొన్ని పెనాలు ఎలా ఉంటాయంటే ఏమన్నా కొంచెం పతలాగా ఏమన్నా చేస్తే లేయవన్నమాట దోశలు. అలాంటి పెనాలతో నీటి దోశ వర్కౌట్ అవ్వదు. ఎందుకు అంటే మనం ఇందులో బ్యాళ్ళు అంటే మినప బ్యాళ్ళు కానీ ఇలా ఏమీ యూస్ చేయట్లే కదా, జస్ట్ బియ్యమే యూస్ చేస్తాము. అందువల్ల మనము మంచి ప్యాన్ అయితే ఉండాలి మనకి, నీరుగా ఉంటుంది. మనం రవ్వ దోశ ఏ బ్యాటర్లో ఉంటుంది చిక్కగా, అలా ఉంటుంది అనమాట నీరు దోశ బ్యాటర్ కూడా. కాబట్టి మంచిగా దోశలు వచ్చే పెనం అయితేనే దీనికి యూస్ఫుల్. అండ్ ఇంకోటి ఏంటంటే పెనం కూడా బాగా హీట్లో ఉండాలన్నమాట. ఒకవైపు తక్కువ హీట్, ఒకవైపు ఎక్కువ హీట్ అట్లా ఉండకూడదు అనమాట. టోటల్ పెనం అంతా కూడా ఈక్వల్ హీట్లో ఉండాలి. అంటే మనము మీడియం ఫస్ట్ పెట్టి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత మనం దోశ వేసేసి దాన్ని ఇంకా ఫ్లిప్ చేయకూడదు. ఈ దోశ ఏదైతే ఉందో నీరు దోశ ఎప్పుడు కూడా ఫ్లిప్ చేయకూడదు, జస్ట్ మనకు అది పేపర్ లాగా వస్తుంది అనమాట, అంతే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనం అలా వేసేసి మనకు అది బాగా అయ్యిందని అర్థమవుతుంది. లైట్గా రెడ్డిష్ షేడ్ అయితే వస్తుంది, కానీ వైట్ కలర్లోనే ఉంటుంది. ఇది కలర్ అయితే చేంజ్ అవ్వదు. మనం ఇందులో బేకింగ్ సోడా కానీ ఇలా ఏం వేయం కదా, జస్ట్ సాల్ట్, కొబ్బరి అండ్ బియ్యము అంతే కదా, కలర్ అయితే మారదు. జస్ట్ ఇంకా వాటిని పక్కకు తీసుకొని వేడిగా ఉన్నప్పుడే తినాలి అనమాట. చల్లగా అయిన తర్వాత తినకూడదు, ఎందుకంటే ముందు అది అంటుకుపోతుంది అనమాట. దాని ఫ్లేవర్ ఎలా ఉంటుందంటే, మీరు ఎప్పుడైనా వడియాలు తిన్నారా? మనం వడియాలు ఇంట్లో చేస్తాం కదా, చేసినప్పుడు ఆరనప్పుడు అంటే అవి పూర్తిగా ఎండను లేదు, అలా అని
ఇలా అంటే తాకితే తడి తడిగా కూడా లేకుండా ఒక టైప్ ఆఫ్ స్టేజ్కి వస్తాయి కదా, అంటే మనం దాన్ని చేతితో పీకేస్తాం కదా, అప్పుడు మనం అది తింటాం కదా, తింటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో అది ఉంటుంది అనమాట నీరుదోస టేస్ట్ కూడా. నాకు ఎందుకో ఫస్ట్ టైం నీరుదోస తిన్నప్పుడు అలానే అనిపించింది. మనం ఇంట్లో వడియాలు చేస్తాం కదా, వడియాల పిండి టేస్టే వస్తుంది అని. అది కూడా పెద్ద డిఫరెంట్ ఏం లేదు కదా, మనం దాన్ని స్టీమ్ చేసి మనం వడియాలు పెట్టేస్తాము, ఇదేమంటే మిక్సీ పట్టి దోశలు వేసుకుంటున్నాం, అంతే తేడా ఏముండదు. అందుకు ఫ్లేవర్ అయితే అదే ఉంటుంది. బట్ నాన్ వెజ్లో కానీ లేదంటే కొబ్బరి చట్నీలో కానీ చాలా బాగుంటుంది. ఇంకా వేరే ఏ దాంతో అంత టేస్ట్ అయితే ఉండదు. మనం రెడ్ చట్నీ వైట్ చట్నీ దీనికి సెట్ కావన్నమాట. చాలా సింపుల్గా ఉంటాయి కానీ చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు, అది స్పైస్ ఉండదు ఏముండదు కాబట్టి. అండ్ వీటిని స్నాక్స్ బాక్స్లో కానీ లేదంటే మధ్యాహ్నం బాక్స్లో కానీ పెట్టడానికి అవ్వదు. ఎందుకు అంటే చెప్పారు కదా, ఇది వేడి వేడిగా ఉన్నప్పుడే తినాలి, చల్లారిపోతే కనుక అంటుకుపోతూ ఉంటాయి. ఇక్కడైతే చాలా ఫేమస్ అండి. టోటల్ కర్ణాటకలో నీరు దోశ చాలా ఫేమస్. మోస్ట్లీ ప్రతిరోజు ఇంట్లో ఇది కానీ కడుపు అంటారనమాట ఒక రెసిపీ. కడుపు రెసిపీ కూడా నేను మీకు చేసి చూపిస్తాను. వినడానికి ఫన్నీగా ఉంది కానీ రెసిపీ అయితే చాలా బాగుంటుంది అంట. నేను రెసిపీ కనుక్కున్నాను కానీ ఇంతవరకు అయితే ఎప్పుడూ చేయలేదు. బట్ నాకు తెలుసు అది ఎలా చేయాలో. నేను రెసిపీ అయితే మీకు చూపిస్తాను కానీ ఒకసారి చెప్తా చూడండి. ఇక్కడ వాళ్ళు ఎలా చేస్తారంటే, బియ్యం ఉంటాయి కదా, బియ్యంని బాగా కడిగేసి దాన్ని ఆరేస్తారు, అంటే ఆరబెట్టేస్తారనమాట. ఆరబెట్టేసి మళ్ళీ అవి పలుకులుగా అయ్యేంత వరకు బియ్యంని ఎండబెట్టేస్తారు. ఎండిన తర్వాత వాటిని వచ్చి మిక్సీ పడతారు. పలుకుగా ఉండాలన్నమాట, మరీ స్మూత్గా ఉండకూడదు, పౌడర్ లాగా పలుకుగా ఉండాలి. వాటిని వేడి నీళ్ళల్లో ఆ పౌడర్ తీసుకొని వేడి నీళ్ళల్లో వేసి బాగా మిక్స్ చేసి కొంచెం సాల్ట్ వేసి దాన్ని ఉండలుగా చుట్టి దాన్ని మరి మనం ఇడ్లీ స్టీమ్ చేస్తాం కదా, అలా స్టీమ్ చేస్తారంట. అది రెసిపీ. అది నాన్ వెజ్లోకి చాలా ఎక్కువగా తింటారు. అది ఇలా చట్నీలోకి అలా తినరు, నాన్ వెజ్లోకి ఎక్కువ తింటారు మోస్ట్లీ, చాలా వరకు చాలామంది. ఆ రెసిపీ తెలుసు కానీ ఇంతవరకు అయితే ట్రై చేయలేదు. కానీ నేను ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి నేను మీకు ఆ రెసిపీ చూపిస్తాను. కానీ అది కూడా ఫేమస్ అనమాట. కర్ణాటక వాళ్ళు ఎక్కువ మార్నింగ్ తినేది ఏంటంటే ఉప్పిట్టు, అంటే ఉప్మా, తర్వాత ఇలా నీరు దోశ, తర్వాత కడుపు, తర్వాత మనము సేమ్యా చేస్తాం కదా, సెవిగే అంటారు ఇక్కడ, ఆ సెవిగే కానీ ఇలా ఎక్కువ తింటారనమాట. మనం ఇప్పుడు దోశ, ఇడ్లీ, పొంగల్, వడ ఇలా ఎక్కువ కదా, ఇక్కడ వాళ్ళు అవి ఎక్కువ తినరు. నేను చెప్పిన ఐటమ్స్ ఏవి ఉన్నాయి కదా, ఏవైతే ఇవి నీరు దోశ, కడుపు, సెవిగే ఇట్లా ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ తింటారనమాట. ఇడ్లీ చాలా తక్కువ తింటారు, నేను చూసిన దాని ప్రకారం అయితే ఇడ్లీ ఎక్కువ ఎవరు ఇష్టపడరు, ఈవెన్ మేము కూడా ఎక్కువ ఇష్టపడం. అలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేను మా హస్బెండ్ కను పిల్లలకి వేసేస్తున్నాను, వాళ్ళు తినేస్తారు అనేసి. ఫస్ట్ పిల్లలకి వేసాను, అవి చల్లారి పెట్టేశాను. అప్పుడు అర్థమైంది, ఓకే ఇది వేడిగానే తినాలి, కాకపోతే కాదు అని. నేను ఎప్పుడు చేసినా కూడా వేడిగా పెట్టేస్తూ ఉంటాను. ఫస్ట్ టైం నేను కొంచెం లేట్గా చేశాను అనమాట. ఇంకప్పుడు మరి మా ఆయనకి సపరేట్గా చేశాను. ఫస్ట్ అయితే పిల్లలు తినేశారు, తర్వాత మా ఆయన రెడీ అయ్యి వచ్చారు, ఆయనకి చేశాను. లాస్ట్లో ఇంకా నేను తింటానన్నప్పుడు నా కోసం నేను వేసుకున్నాను అనమాట. నేను ఎప్పుడు కూడా నా బ్రేక్ఫాస్ట్ 11కి చేస్తాను. ఎందుకు అంటే నాకు ముందు టైం దొరకదనమాట. కరెక్ట్గా 11కి అలవాటైంది కాబట్టి 10:30 to 11 మధ్యలో నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అవుతుంది. అట్లీస్ట్ 11కి స్టార్ట్ చేసినా కూడా 11:30 తర్వాత మా హస్బెండ్ 2కి వస్తారనమాట. కరెక్ట్గా 2కి వస్తారు, తింటారు, మరీ వెళ్తారు. ఆయన వెళ్ళిన తర్వాత మరీ పిల్లల్ని సెటరైట్ చేసి మళ్ళీ ఒక 3 o'clockకి అలా తింటాను. అండ్ ఆ తర్వాత నైట్ మాత్రం కొంచెం త్వరగానే తింటాను, 7:30, 8 లేదంటే 8:30 ఆ టైం కల్లా నా డిన్నర్ అయిపోతుంది. అంటే నా బాడీ అలా అలవాటు పడింది అనమాట. ఎందుకంటే ఇంట్లో ఎవరూ ఉండరు కదా, అన్ని పనులు నేనే చేసుకోవాలి అండ్ పిల్లల్ని చూసుకోవాలి. అన్నీ కరెక్ట్గా చక్కదిద్దాలంటే మనకంటూ టైం చాలా తక్కువ దొరుకుతుంది. ఉన్న టైంలోనే మన హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవాలి. నేను నా బాడీకి ఇలా టైం సెట్ చేశాను అనమాట. ఈవెన్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఆ టైమింగే ఫాలో అవుతాను అనమాట. ముందు తినాలంటే నేను తినలేను, ఆకలేస్తే తప్ప నేను తినను. అందుకే మోస్ట్లీ నా టైమింగ్స్ ఇలానే ఉంటాయి. చూడండి, నీరు దోశ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి మీకు ఈ రెసిపీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. కావాలంటే ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఒక గ్లాస్ బియ్యాన్ని ముందు రోజే నానబెట్టండి. తర్వాత మార్నింగ్ లేవగానే ఆ మిక్సీ పట్టండి ఆ బియ్యాన్ని అండ్ పచ్చి కొబ్బరిని కూడా. ఒక గ్లాస్ బియ్యానికి ఒక హాఫ్
పచ్చి కొబ్బరి అయితే సరిపోతుంది. దాన్ని తీసుకొని ఆ రెండింటిని మిక్సీ పట్టి లైట్గా సాల్ట్ వేసి నీళ్ళ కలిపేసి ఇంకా దోశలాగా వేసుకోవటమే. మనం రవ్వ దోశ అయితే ఎలా చేస్తామో అలాగా. తర్వాత అందులోకి కొబ్బరి చట్నీ కానీ లేదంటే నాన్ వెజ్ ఉంటే నాన్ వెజ్ కర్రీ కానీ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే మధ్యాహ్నానికి నేను చేస్తున్నాను అనమాట. నేను ఆ రోజు అలసందలను బఠానీ 2 నానబెట్టాను ఒక 2 hours. తర్వాత దాన్ని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టాను అనమాట. ఉడకబెట్టేసి వాటిని పక్కన ఉంచుకున్నాను. అది కూడా చూపిస్తాను. నేను ఉడకబెట్టే ప్రాసెస్ ఏం చూపించలేదు. మనం ఎట్లయినా సరే ఇంట్లో మనం గింజల కూర చేస్తూ ఉంటాము, వాటికి ఎలా అయితే నానబెట్టి చేస్తామో అలానే అన్నమాట. దాంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అండ్ పల్లీలు. ఫస్ట్ పల్లీలు వేంపేసి వాటిని మిక్సీ పట్టాను. తర్వాత అందులోకి ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి, టమాటా, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి పొడి, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, లైట్గా పసుపు ఇవన్నీ వేసి మసాలాని మిక్సీ పట్టాను. నేను అంతే అండి. ఫస్ట్ మొత్తం మసాలాస్ మొత్తం మిక్సీ పట్టి తర్వాత నేను ఏవైతే గింజలు తీసుకున్నానో వాటిని పక్కకు తీసుకుంటాను. అందులోని వాటర్ అయితే పడేయను. మనం చాలా వరకు ఏం చేస్తామంటే ఉడకబెట్టిన తర్వాత ఆ వాటర్ అన్నీ పారేసి ఆ గింజలు సపరేట్ చేస్తాము. మనం ఇలా కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు అలా ఎప్పుడు చేయకండి. ఎందుకంటే ఉడుకుతాయి కదా, దాంతో అంతో ఇంతో మంచిగా వైటమిన్స్ అయితే ఉంటాయి ఉడికిన వాటర్లో. వాటిని పారేయకుండా కర్రీలోకి మనకి ఎట్లా వాటర్ కావాలి కదా, ఈ వాటర్ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడైతే నేను ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాను కదా, పల్లీలు, టమాటా, కొంచెం ఒక పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అండ్ ఎర్రగడ్డ అంటే ఆనియన్, ఇది కొబ్బరి పొడి, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు అండ్ గరం మసాలా లైట్గా అవన్నీ కలిపి పట్టుకున్న పేస్ట్ని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి మన తిరువాత గింజలు ఉంటాయి కదా, తిరువాత గింజలు అండ్ కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ఎక్కువ టైం పట్టదు, ఎందుకంటే అందులో పల్లీలు ఉన్నాయి కదా, మళ్ళీ ఎక్కువ టైం మనము ఫ్రై చేస్తే కనుక మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ ఒక 60% అలా ఫ్రై అయితే చాలు. మరి ఆయిల్ మొత్తం పక్కకు వచ్చేంత వరకు వేపాల్సిన అవసరం అయితే లేదు. బాగానే వేగుతుంది, మనకు ఉడుకుతుంది కూడా కదా, పెద్ద చేంజ్ అయితే ఉండదు. ఒక 60% బాగా వేగిన తర్వాత అందులోకి మనము ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా గింజలన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని తర్వాత వాటర్ కూడా యాడ్ చేసేసి బాగా కలిదిప్పేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ఉప్పు, కారం అన్నీ సరిపోయాయా లేదా చూసుకొని ఒకవేళ సరిపోతే ఇంకా మూత పెట్టేసి విజిల్స్ రానివ్వడమే. నాకైతే ఒక 2 hours నానబెట్టాను. తర్వాత ఒక 5 విజిల్స్కి ఉడికిపోయాయి, ఒక 60% ఉడికిపోయాయి. తర్వాత మళ్ళీ ఒక 3 విజిల్స్కి మిగతా 40% కూడా ఉడికిపోయిందనమాట. నా కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇది చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఒకేసారి మిక్సీ పట్టేస్తాం కాబట్టి చాలా టైం పట్టదనమాట, ఒకేసారి అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. అది వేగిన తర్వాత అవి వేసేసి మూత పెట్టేస్తే కర్రీ ఫినిష్ అయిపోతుంది. వంట అనేది ఎప్పుడైనా అంతే అండి, మనం ఇష్టంగా చేస్తే కష్టంగా అనిపించదు, కష్టంగా చేస్తే చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది. అదే అనమాట. ఈవెన్ వంటనే కాదు, ఏ పనైనా అంతే. నాకేమంటే కొంచెం ఇష్టంగానే అనిపిస్తుంది కాబట్టి పెద్ద కష్టంగా అనిపించదు చేసేటప్పుడు. ఎప్పుడైనా హెల్త్ బాగోనప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది అంతే తప్ప నేను ఎంజాయ్ చేస్తాను కుకింగ్ చేయడాన్ని చాలా బాగా. ఆర్గనైజింగ్ని కానీ కుకింగ్ చేయడానికి కానీ చాలా ఎంజాయ్ చేసేస్తాను. నేను ఒక పక్క ఏంటంటే వంట చేస్తుండే డిషెస్ కూడా వాష్ చేసుకుంటాను ఏమన్నా ఉంటే కనుక. ఎందుకు అంటే కొంచెం పని తగ్గుతుంది కదా, తర్వాత క్లీన్ చేసే విజిల్స్ తగ్గుతాయి కదా అన్నట్టుగా ఆలోచిస్తానమాట. చూడండి, నేను ఫస్ట్ గింజలు అవన్నీ వేసి గింజలు వాటర్ 2 వేసి ఉడికిచ్చాను. మళ్ళీ ఉత్త గింజలు వేసినా కూడా ఆ మసాలా అనేది మాడిపోతుంది. కాబట్టి మాడిపోయేలోపు లైట్గా 2 వాటర్ అయితే వేయాలి కదా. నేను ఏం చేశానంటే గింజలతో పాటే వాటర్ ఉంటాయి, ఆ వాటర్ వేసాను. తర్వాత కొంచెం బాగా ఉడకనిచ్చాను. ఆ తర్వాత మళ్ళీ వాటర్ వేసి విజిల్ రానిచ్చి ఉడకనిచ్చాను అనమాట. నాకు ఉడికింది, ఒక మగ్గితే సరిపోతుంది అనిపించింది. అందుకు కొంచెం మళ్ళీ మూత పెట్టేసి ఒక్క విజిల్ రానిచ్చి మగ్గనిచ్చేసాను అనమాట, అంతే. దాంట్లోకి నేను ముద్ద చేశాను. ముద్ద రెసిపీ కావాలంటే మాత్రం కామెంట్ చేయండి, నేను చేస్తాను. ఇది మా ఆయనకు ఒక్కరికే చేశాను అనమాట, అందుకే లైట్గా చేశాను. దాని మీద కొబ్బరి ఆయిల్ ఉంటుంది కదా, కోకోనట్ ఆయిల్, దాంతో పూత పూసేసి ముద్ద అయితే కంప్లీట్ చేశాను. నేను కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ యూస్ చేస్తానండి ముద్ద చేసేటప్పుడు, కొంచెం హెల్తీగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుందని. అందులోకి నేను చేసిన కర్రీ చేసి ముద్ద చేసేసి మా ఆయనకి ఇచ్చేసాను అనమాట. అది మా లంచ్ ఆ రోజు. మాకు మాత్రం రైస్. ఎందుకంటే ఆయనకి ముద్ద అంటే చాలా ఇష్టం అనమాట, మధ్యాహ్నం తినాలని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, అందుకే చేశాను అనమాట. ఓకే అండి, సీ యు ఇన్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.